విజయేందర్రావు గారు. ఎదుటి మంచి ఏదో అనుకుంటాడు, మనం చెప్పకూడదంటే ఆ మనిషికి చెడు మార్గంలో మనం నడిపినట్టు ఉంటది, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చెప్పారు. అలాగే మా నాన్నగారు ఒకసారి కింద పడి స్పైనల్ కార్డ్, ఇక్కడ పెద్ద వయసు 90 సంవత్సరాలప్పుడు కింద పడితే ఇక్కడ మొత్తం వెన్నుపూసే పాడైపోయిందని ఎక్స్రేలో చెప్పినప్పుడు సార్ ఏం చేయాలని నేను కొంచెం బాధపడుతూ చెప్తా ఉంటే, మీ నాన్నగారికి ఏమీ కాదు, మీరు చేసే సేవా కార్యక్రమాలే మిమ్మల్ని ఇది చేస్తాయంటే, దాని తర్వాత మా నాన్నగారు 10 సంవత్సరాలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే 10 సంవత్సరాలు రోజు 10 కిలోమీటర్లు మా పొలాలెమ్మడి తిరిగి వచ్చేది. నేను ఎందుకు చెప్తానంటే అది గొప్ప కాదు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అవి తుడుచుకుపోతాయి అనేది విజయేందర్రావు గారు ఆ రోజు చెప్పారు. అలాగే ఇంకొకటి, ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఆయన గారు దేశ విదేశాల్లో తిరిగి డాక్టర్ వృత్తి అంటే ఇప్పుడు కోట్లు పెట్టి చదివి వాటిని ఎలా సంపాదించి 3 తరాలకు ఎలా కూడగట్టాలనే సందర్భంలో కూడా ఆయన గారు దేశ విదేశాలపై కూడా ఆయన ఖర్చులతో విమాన ఖర్చులు కూడా ఆయన భరించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే అంబేద్కరిజం, అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టి ప్రార్థించే చేతుల కన్నా ఏదో చేతులు మిన్న, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, దానికి నిదర్శనం కూడా మన డాక్టర్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. చూడండి, దూరం నుంచి అంబేద్కర్ గారిని చూస్తే ఎలా ఉంటుందో ఆయన గారిని కూడా ఆ కోటు ఆ ముఖం అలానే ఉంటది. అలాంటి మహానుభావుని కొత్తగూడెం కోల్పోవడం అన్ని వర్గాలకి, ఒక డాక్టర్ వృత్తికే కాదు అన్ని వర్గాలు, ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కూడా ఆయన గారిని స్మరించుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనందరం కూడా మనోధైర్యంగా ఎప్పుడు వెంట వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఎక్కడున్నా వారి ఆశయాలను మనం ముందుకు తీసిపోయినప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించినట్టు ఉంటుంది. కాబట్టి వారిని నమ్ముకొని వారిని ప్రేమించే వ్యక్తులందరం కూడా మనమందరం కూడా ఉన్నత మార్గంలో వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.